సూళ్లూరుపేట సర్కిల్ పరిధిలో తడ మరియు సూళ్లూరుపేట మండలాల్లో ఉన్నటువంటి పెట్రోల్ బంకులు యజమానులందరినీ కూడా ఈరోజు పిలిపించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, టూ వీలర్స్ ఎవరైతే ద్విచక్ర వాహనాలు పెట్రోల్ బంక్కి పెట్రోల్ కొట్టించుకోవడానికి వస్తారో ఈ నెల 15వ తారీఖు అంటే డిసెంబర్ నెల 15వ తారీఖు నుంచి హెల్మెట్ లేకుండా కనుక పెట్రోల్ బంక్ వస్తే పెట్రోల్ పోయము అనే నో హెల్మెట్ నో పెట్రోల్ అనే నినాదంతో ఈ పెట్రోల్ బంకుల యజమానులందరికీ కూడా సూచించడం జరిగింది. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. దీనికి సంబంధించి ఈ యొక్క 10 రోజులు కూడా అక్కడ చిన్న ఒక ఫ్లెక్సీ కూడా పెట్టడం జరుగుతుంది. నో హెల్మెట్ నో పెట్రోల్ ఫ్రమ్ 15/12/2025 అని. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ ప్రమాదాలు జరిగినప్పుడు తలకి ఇంజరీ జరగడం వల్ల అందరూ చనిపోతున్నారు. కాబట్టి ప్రాణాపాయం నుంచి కాపాడటానికి ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణం పోకుండా ఉండేందుకు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి అనే అవగాహన కల్పించడంలో భాగంగా ఈ చర్య తీసుకోవడం జరిగింది. అదేవిధంగా కంపెనీస్ అందరికి కూడా మాంబట్టు సెదలో ఉన్నటువంటి కంపెనీస్ అపాచీ కానీ ఇట్లా కంపెనీస్ పెద్ద పెద్ద కంపెనీస్కి ఇట్లా గోకుల్ కృష్ణ ఇంజనీరింగ్ కాలేజీలు పెద్ద కాలేజీ డిగ్రీ కాలేజీలు అన్నింటి దగ్గర కూడా ఒక 2 days 3 days వాళ్ళకి అవగాహన సదస్సులు పెట్టి వాళ్ళందరికీ కూడా చెప్పడం జరుగుతుంది.